शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః। ఈ ప్రేరణకి కారకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. దేవేంద్రుని బృహస్పతి యొక్క కుమారుడైనటువంటి కచుడు దేవయాని వారి మధ్య జరిగినటువంటి వివాదము తన యొక్క అనుబంధాన్ని పునస్కరించుకుని దేవయాన్ని ఆ కచుడు తిరస్కరించడం, కానీ ఆవిడ ఒత్తిడి చేయటం వలన ఆవిడ్ని ఆయన శపించటం, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత పరిణామాలు, ఈ దేవయాని యయాతికి ఎలా భార్యగా అయింది అనేటటువంటి విశేషాలని తెలుసుకుందాం. కచుడు శుక్రాచార్యుడి యొక్క ఆజ్ఞ మేరకి ఆ మృత సంజీవిని విద్యను నేర్చుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ దేవయాని ఒకానొక రోజున కచుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతాన్నంతటిని కూడా పరిపాలిస్తున్నటువంటి వృషపర్వుడు అనేటటువంటి ఒక అసురుని యొక్క కుమార్తె శర్మిష్ఠ అనేటటువంటి ఆమె రాజుగారి యొక్క కుమార్తె కాబట్టి ఆవిడతో కూడి ఉన్నటువంటి అనేక మంది పరిచారకులు వీరందరితో కూడి ఒక వన ప్రాంతానికి వీళ్ళందరూ కూడా, అంటే శర్మిష్ఠ, అలాగే దేవగురు, ఈ రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుని యొక్క కుమార్తె అయినటువంటి దేవయాని మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ చెలికత్తెలు వీళ్ళందరూ కలిసి ఆ వన ప్రాంతానికి వెళ్ళారు. వన ప్రాంతానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక సరోవరంలో వాళ్ళందరూ కూడా స్నానం చేద్దామని చెప్పి అక్కడ తమ యొక్క వస్త్రాలన్నింటినీ కూడా ఆ సరస్సు యొక్క ఒడ్డు మీద పెట్టి వాళ్ళందరూ కూడా స్నానానికి వెళ్ళారు. స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలాసేపు అక్కడ జలక్రీడలన్నీ కూడా చేశారు. ఇలా చేసినటువంటి సమయంలో ఉన్నట్టుండి సుడిగాలి అనేటటువంటిది వచ్చింది. దాంతో వాళ్ళు అక్కడ పెట్టుకున్నటువంటి వస్త్రాలన్నీ కూడా ఇటు అటుగా అన్నీ కూడా కదిలిపోయినాయి. దాంతో వీళ్ళందరూ కూడా ఆ సుడిగాలికి దీనికి భయపడిపోయి ఇక వెంటనే అందరూ కూడా తిరిగి వెళ్ళిపోదాం అక్కడి నుంచి అని చెప్పి వాళ్ళు వాళ్ళ వస్త్రాలను తీసుకుని వాళ్ళు ధరించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో దేవయాని యొక్క వస్త్రాన్ని ఈ శర్మిష్ఠ కట్టుకోవడం జరిగింది పొరపాటున. దాంతో ఈ దేవయానికి కట్టుకోవడానికి వస్త్రం కోసం చూసింది, కానీ తన యొక్క వస్త్రం కనపడలేదు. అది శర్మిష్ఠ కట్టుకుని ఉండటం చూసి వెంటనే ఈ దేవయాని, నేను పూజ్యనీయురాల్ని, మీ గురువుగారు అయినటువంటి శుక్రాచార్యుని యొక్క కుమార్తెని, బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి దాన్ని, నువ్వు నా వస్త్రాన్ని కట్టుకున్నావు, ఇప్పుడు నేనేమి చేయాలి అంటే శర్మిష్ఠ అంది, నువ్వు నా వస్త్రాన్ని కట్టుకో కాసేపు, ఏదో పొరపాటున ఈ కంగారులో నేను నీ వస్త్రాన్ని తీసుకోవడం జరిగింది అంటే, నేను ఉత్తమమైనటువంటి కులంలో పుట్టినటువంటి దాన్ని మలినమైనటువంటి నువ్వు కట్టుకున్నటువంటి వస్త్రాన్ని నేను ఎట్లా కట్టుకుంటాను అని చెప్పి అంది.
ఇలాగా వర్ణ వివక్షతోటి ఈ రకంగా మాట్లాడేసరికి ఈవిడికి చాలా అంటే రాజుగారి కుమార్తె అయినటువంటి వృషపర్వుని కుమార్తె అయినటువంటి ఈ శర్మిష్ఠకి కోపం వచ్చింది. వచ్చి చెప్పాను కదా, ఏదో పొరపాటున నీ వస్త్రాన్ని నేను కట్టుకున్నానని చెప్పి కాసేపు నా వస్త్రాన్ని కట్టుకోవటం వల్ల నీ యొక్క బ్రాహ్మణ్యం ఏమీ దెబ్బతిందు, అలాగే నీకేమీ అవమానం జరగదు. ఇది పొరపాటున చేసినటువంటి పని, కావాలని చేసినటువంటిది కాదు. కాబట్టి నువ్వు నా వస్త్రాన్ని కట్టుకో అని చెప్పి ఆవిడ చాలా ఈవిడిని సమాధానపరచడానికి ఎంత ప్రయత్నం చేసిందో అంతగా ఈవిడ తన వస్త్రాన్ని తీసుకున్నది అని చెప్పి ఆ శర్మిష్ఠని నిందించడం మొదలుపెట్టింది. దాంతో పరిచారికలతో పరివేష్టితురాలైనటువంటి ఈ శర్మిష్ఠకి కోపం వచ్చి, నేను రాజుగారి కుమార్తెని, మీరు మా రాజ్యంలో ఉంటారు, మేమిచ్చేదాన్ని మీరు తీసుకుంటూ ఉంటారు అంటే, రాజు అంటే ప్రభు అందరినీ కూడా పోషించేటటువంటి వాడు, అలా మా పోషణలో ఉన్నటువంటి నువ్వు ఇంత గర్వంతో నువ్వు మాట్లాడుతున్నావు, కాబట్టి నీ అహంకారానికి తగినటువంటి దాన్ని నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పి వెంటనే తన పరిచారికలందరినీ కూడా ప్రేరేపించి ఈ దేవయాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఒక బావిలో ఆ దేవయాన్ని తోసేసి ఈవిడ తన యొక్క 1000 మంది స్నేహితులతోటి, సన్నిహితులు కానీ పరిచారికలు కానీ వాళ్ళందరితో కలిసి ఈవిడ తిరిగి తన యొక్క ఇంటికి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ దేవయాని ఆ బావిలో పడింది. పైకి రాలేక ఎవరి సహాయం కోసమైనా ఎదురు చూస్తూ ఆ బావిలోనే దొరికినటువంటి ఒక ఆధారాన్ని పట్టుకుని ఆవిడ అక్కడ ఉండిపోయింది. ఈ లోపల నహుషుడి కుమారుడైనటువంటి యయాతి మహారాజు గారు, సహజంగా రాజులందరికీ కూడా వేట అంటే ఆసక్తి ఉంటుంది కాబట్టి అటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడై ఆ యయాతి అదే ప్రాంతానికి వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఆయన ఆ బావి దగ్గరికి రావటం తటస్థించి ఆ బావిలో ఒక ఆధారాన్ని పట్టుకుని ఆ బావిలో ఉండిపోయినటువంటి దేవయాన్ని చూశాడు. చూసి ఇదేమిటి, ఒక స్త్రీ ఈ బావిలో ఉందని చెప్పి వెంటనే ఆశ్చర్యంగా అటువైపు చూస్తుంటే, ఆవిడ ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీని రక్షించకుండా అలా చూస్తూ ఉంటావేంటి, వెంటనే నన్ను పైకి చేర్చి నన్ను రక్షించు అని చెప్పి ఆవిడ అడిగింది. అడిగిన తర్వాత వెంటనే ఆయన తన చేతిని ఆవిడకి అందించాడు. ఆయన చేతిని ఈవిడ పట్టుకున్న తర్వాత ఆవిడ్ని ఆ బావి నుండి బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఎవరు ఏమిటి అని చెప్పి అడిగాడు. అడిగితే, నేను రాక్షసులందరికీ కూడా గురువైనటువంటి శుక్రాచార్యుని యొక్క కుమార్తెని, అంతేకాదు అద్భుతమైనటువంటి మృత సంజీవిని విద్య చేసినటువంటి ఆ శుక్రాచార్యుని యొక్క కుమార్తెని, నేను విధివశాన నా రాజుగారి కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ చేసినటువంటి పని వలన ఇలా బావిలో ఉన్నాను అని చెప్పి ఆవిడ అన్నది. సరే అని చెప్పి యయాతి ఆవిడ్ని రక్షించిన తర్వాత తిరిగి దాను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ దేవయాని ఎక్కడైతే తాను రక్షింపబడిందో అదే బావి ఒడ్డున కూర్చునుంది. తిరిగి తన ఇంటికి తాను వెళ్ళట్లేదు. ఇంటి దగ్గర తండ్రి కంగారు పడుతూ ఉన్నాడు. ఈమె ఎందుకు వెళ్ళట్లేదంటే, ఎవరి వల్ల అయితే తనకి ఇటువంటి కీడు జరిగిందో, అంటే ఏ శర్మిష్ఠ తన యొక్క సన్నిహితులతో కలిసి తనకి ఇటువంటి కీడును తలబెట్టిందో
ఆ శర్మిష్ఠ యొక్క తండ్రి అయినటువంటి వృషపర్వుడు పరిపాలించేటటువంటి రాజ్యంలో తానింకా అడుగు పెట్టను అని చెప్పి ఈ అమ్మాయి అంటే ఈ దేవయాని ఒక తీవ్రమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని వెంటనే అప్పటికే తన కోసం వెతుకుతూ వచ్చినటువంటి ఘూర్ణిక అనేటటువంటి తన యొక్క పరిచారిక ద్వారా నువ్వు వెంటనే ఈ విషయాన్ని నా తండ్రి గారికి తెలియజేయి, నేను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఆ వృషపర్వుడు పరిపాలించేటటువంటి ఆ రాజ్యంలోకి నేను అడుగు పెట్టను అని చెప్పి ఈవిడ చెప్పింది. వెంటనే ఈ వచ్చినటువంటి ఆమె రాక్షస స్త్రీ కాబట్టి వెంటనే తను మనోగమనంతో వెంటనే శుక్రాచార్యుడి వారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినటువంటి ఆమె జరిగినటువంటి విషయాన్ని చెప్పింది. వెంటనే ఆ శుక్రాచార్యుల వారు వెంటనే ఎక్కడైతే ఈ దేవయాని ఉందో ఆ ప్రాంతానికి వచ్చేసాడు. వచ్చేసి జరిగిందంతా కూడా తెలుసుకున్నాడు. తెలుసుకొని చాలా విచారించి, సరేనమ్మా జరిగింది ఏదో జరిగింది, నేను తప్పకుండా రాజుగారితో చెప్పి ముందు ఏం జరగాలో నేను నిర్ణయిస్తాను, కాబట్టి నువ్వు రా అని చెప్పి కుమార్తెను బతిమలాడాడు. అయితే ఈవిడంది, నేను మాత్రం పొరపాటున కూడా ఆ వృషపర్వుడు పరిపాలించేటటువంటి ఆ రాజ్యంలోకి నేను అడుగుపెట్టను. కావాలంటే నువ్వు వెళ్ళు, నేను మాత్రం ఇక్కడ నుంచి కదలను అని చెప్పి ఈ దేవయాని భీష్మించుకొని కూర్చుంది. అయితే శుక్రాచార్యుని యొక్క కుమార్తె ఇంటికి రాకపోవటం, శుక్రాచార్యుడు కూడా దానికి ఆందోళన పడుతూ ఉండటం, అప్పటికే ఘూర్ణిక అనేటటువంటి ఈ దేవయాని యొక్క పరిచారకుని పంపించడం, ఇవన్నీ తెలుసుకున్నటువంటి రాజుగారు కూడా కొంచెం ఆందోళన పడుతున్నాడు. అంటే గురువుగారి యొక్క కుమార్తె ఏమైందా అని చెప్పి ఈయన కూడా ఆందోళన పడుతూ, ఈయన కూడా కొంతమందిని తన యొక్క వేగుల్ని అన్ని వైపులకి పంపించాడు, ఎక్కడ ఉందో చూడమని చెప్పి. వెంటనే ఈ వచ్చినటువంటి వాళ్ళు దేవయాని సురక్షితంగానే ఉన్నట్టు, కానీ తన తండ్రితో మాట్లాడుతూ వృషపర్వుడు పరిపాలించేటటువంటి ఆ రాజ్యంలోకి నేను అడుగు పెట్టను అని చెప్పి ఆమె తీవ్రంగా నిర్ణయించుకుందని, ఆవిడ రావడానికి ఒప్పుకోవట్లేదని శుక్రాచార్యుడు ఆవిడ బతిమలాడుతున్నాడని ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి రాజుగారికి చెప్పారు. వెంటనే గురువుగారి యొక్క కుమార్తె కాబట్టి గురువుగారికి ఇటువంటి ఇబ్బంది వచ్చిందని చెప్పి వృషపర్వుడు వెంటనే తానే బయలుదేరి ఈ ప్రాంతానికి వచ్చేసాడు. వచ్చేసి వెంటనే శుక్రాచార్యుల వారికి నమస్కరించాడు. నమస్కరించి, అయ్యా ఏదో పిల్లలు కలిసి వచ్చి ఆ తర్వాత వాళ్ళు ఏదో మనస్తాపాలతోటి చేసినటువంటి పని కాబట్టి దీన్ని గురువుగారుగా మీరు దీన్ని మనసుకు తీసుకోవద్దు, జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను, కాబట్టి దయచేసి మీరు దీన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకుని నన్ను శపించొద్దు, అలాగే మీరు మళ్ళీ మీ అమ్మాయిని తీసుకుని రాజ్యంలోకి వచ్చేసేయండి అని చెప్పి ఈయన కూడా శుక్రాచార్యుల వారిని ప్రార్థించాడు. అలాగే దేవయాన్ని కూడా చాలా సమాధానపరచడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆమె మాత్రం ససేమిరా, నేను మాత్రం తిరిగి రాజ్యంలో అడుగు పెట్టను అని చెప్పి ఈవిడ చెప్పింది. చెప్తే రాజుగారు ఇక ఏం చేయాలో అర్థం కాక, ఈ అమ్మాయి చాలా కోపంలో ఉందని చెప్పి గ్రహించినటువంటి వాడే, సరే కోపంలో ఉన్నటువంటి వారికి ఏదో ఒకటి కనుక దాన్ని చేయగలిగింది చేస్తే వాళ్ళ కోపం కొంత తీరినట్టు అవుతుంది. అదేగాక తన యొక్క కుమార్తె వల్ల ఇటువంటి తప్పిదం జరిగింది కాబట్టి వెంటనే సరేనమ్మా జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు, నువ్వు ఏది కోరుకుంటే దాన్ని నేను చేస్తాను అని చెప్పి చెప్పాడు. వెంటనే అంటే ఈ దేవయ్య అనేది కొంచెం కుటిలమైనటువంటి బుద్ధి. శుక్రాచార్యుని యొక్క కుమార్తె అయినా అంతకుముందు ఆ కచుణ్ణి కోరుకుంది, అలాగే ఇప్పుడు శర్మిష్ఠ తన యొక్క సన్నిహితులతో కలిసి తనని ఈ రకంగా ఈ నూతిలో పడివేసిందనేటటువంటి కోపంతో ఎప్పుడైతే వృషపరుడు నువ్వేం కోరుకుంటున్నావు దాన్ని తప్పకుండా నేను చేస్తాను కాబట్టి దాన్ని తెలియజేయని చెప్పి చెప్పంగానే వెంటనే ఈవిడ నీ కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ, అలాగే శర్మిష్ఠతో కూడి నాకు ఇటువంటి అవమానాన్ని కలగజేసినటువంటి ఆ 1000 మంది కన్యలు, ఆ పరిచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ నుంచి నాకు దాసీలుగా ఉండాలి
అని చెప్పి ఈవిడ కోరుకుంది. కోరనిది ఇస్తాను అని చెప్పి ఈ వృషపర్వుడు చెప్పాడు. ఆయన వెంటనే తప్పకుండా నువ్వు అడిగిందే చేస్తానని చెప్పి శర్మిష్ఠని అలాగే ఆ 1000 మందిని పిలిచి, మీరు చేసినటువంటి పనికి శిక్ష ఇది, కాబట్టి మీ అందరూ కూడా ఇక నుంచి ఈ దేవయాన్ని సేవిస్తూ మీరు ఉండాలి, ఆవిడికి దాసీజనంగా మీరు ఇక్కడ ఉండిపోవాలి అని చెప్పి ఆయన తన యొక్క కుమార్తెని ఆజ్ఞాపించాడు. సరే, చేసేది లేక తండ్రి మాటని విన్నటువంటి ఈమె ఈ దేవయానికి దాసీగా దేవయాని చెప్పినటువంటి పనులని చేస్తూ ఉండడానికి సిద్ధపడింది. దేవయాని రాజ్యంలో ప్రవేశించనుంది కాబట్టి ఇప్పుడు ఆ దేవయాని అక్కడే ఉంటూ నేను ఇక్కడే ఉంటాను, నేను మాత్రం నీ రాజ్యంలోకి ప్రవేశించను, నేను నా మాట మీదే నిలబడతానని చెప్పి అన్న తర్వాత అక్కడే ఆవిడ ఉండటానికి కొన్ని ఏర్పాట్లు చేసి వీరందరినీ కూడా ఆవిడ యొక్క దాసీజనంగా చేసి తర్వాత వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి దేవయాని తనను రక్షించినటువంటి యయాతి మహారాజు గారిని వివాహం చేసుకోవాలని చెప్పి ఈ అమ్మాయి నిశ్చయించుకుని వెంటనే తండ్రికి జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్తూనే యయాతి రావడం, రక్షించడం ఇవన్నీ కూడా చెప్పింది. ఇప్పుడు ఆ యయాతినే నేను వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి చెప్పింది. వెంటనే ఈయన ఆ యయాతి మహారాజు గారిని శుక్రాచార్యులు వారు అక్కడికి పిలిపించాడు. వెంటనే యయాతి మహారాజు కూడా అక్కడికి వెంటనే శుక్రాచార్యుడి యొక్క పిలుపు మేరకి ఆయన కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ నా కుమార్తె అయినటువంటి దేవయాన్ని నువ్వు రక్షించినందుకు చాలా ధన్యవాదాలు. అయితే నా కుమార్తె ఇప్పుడు నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటోంది, కాబట్టి ఆవిడని వివాహం చేసుకో అని చెప్పి ఈయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయన మీ కుమార్తెతో మాట్లాడతానని చెప్పి యయాతి మహారాజు గారు అమ్మాయితో మాట్లాడుతూ, నువ్వు బ్రాహ్మణ కన్యవి, నేను క్షత్రియుణ్ణి, క్షత్రియుడికి బ్రాహ్మణ కన్యకి వివాహం ఎట్లా జరుగుతుంది? అది వర్ణ సంకరం అవుతుంది. నేను ఇప్పటిదాకా కూడా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడిని, కాబట్టి ఇలా వర్ణ సంకరం చేయటం అనేటటువంటిది అధర్మం అవుతుంది. అందువల్ల నేను నిన్ను వివాహం చేసుకోవడానికి నా అంగీకారాన్ని తెలపలేకపోతున్నాను అని చెప్పి ఆమెతో చెప్పాడు. ఆవిడంది, ఎప్పుడైతే నువ్వు ఆ నూతి నుండి, ఆ బావి నుండి నన్ను రక్షించడానికి నీ పాణిని నాకు అందించావో, నేను నా చేత్తో నిన్ను పట్టుకున్నాను అంటే అప్పుడే నువ్వు నా పాణి గ్రహణం చేసినట్టే. కాబట్టి నువ్వు నా పాణి గ్రహణం చేశావు కాబట్టి ఆ క్షణంలోనే నాకు భర్తవైపోయావు. అందువల్ల ఇప్పుడు కొత్తగా భర్తవయ్యేది ఏమీ లేదు. పాణి గ్రహణం అంటేనే నువ్వు నా భర్తవైపోయినట్లు. అందువల్ల నన్ను వివాహం చేసుకోవడం తప్ప నీకు వేరే మార్గం లేదు, కాబట్టి నన్ను వివాహం చేసుకో అని చెప్పి ఈవిడంది. ఆయన అన్నాడు, ఇది ధర్మ సంబంధమైనటువంటి విషయం, కానీ నువ్వు నన్ను ఒత్తిడి చేస్తున్నావు, ఇది అధర్మం అవుతుంది. ఎందుకంటే క్షత్రియ స్త్రీలని బ్రాహ్మణులు వివాహం చేసుకోవచ్చు, కానీ బ్రాహ్మణ స్త్రీలని క్షత్రియులు వివాహం చేసుకోవడం అనేటటువంటిది ధర్మానికి వ్యతిరేకం. అంటే ఆనాటి ధర్మం ఇది. కాబట్టి అలా చేయటం వల్ల నేను అధర్మం చేసినటువంటి వాడిని అవుతాను. నేను అధర్మం చేస్తే కనుక నా పితృదేవతలు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈయన తండ్రి అయినటువంటి నహుషుడు కూడా చాలా గొప్ప వాడు. కాబట్టి అటువంటి అధర్మాన్ని నేను చేయను అని చెప్పి మళ్ళీ మరొకసారి నొక్కి వక్కాణించాడు. దాంతో ఈవిడంది, సరే, నా తండ్రి సకల శాస్త్రములు తెలిసినటువంటి వాడు, అంతేకాదు భృగు మహర్షి వంశంలో పుట్టినటువంటి వాడు.
అటువంటి శుక్రాచార్యుడు కనుక నీకు చెప్తే నువ్వు వివాహం చేసుకుంటావా అని చెప్పి అడిగింది. వెంటనే ఆయన అన్నాడు, ఇంకా సాక్షాత్తు శుక్రాచార్యులు వారు చెప్తే గనక నేను కాదనేది ఏముంటుంది, తప్పకుండా అటువంటి గొప్పవాడు చెప్తే గనక నేను వినాల్సి వస్తుంది. కాబట్టి ఆయన చెప్తే కనుక ఈ మాటని, ఇది ధర్మం అని చెప్తే కనుక నేను వింటాను అని చెప్పి అన్నాడు. వెంటనే ఈవిడ మళ్ళీ ఆ యయాతిని తన తండ్రి వద్దకు తీసుకెళ్ళింది. వెంటనే ఆ తపశ్శక్తి సంపన్నుడైనటువంటి శుక్రాచార్యుల వారికి ఈ యయాతి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన తర్వాత అప్పుడు దేవయాని ఆ శుక్రుడితో చెప్పింది, ఇలా నేను ఈయన అంతకుముందే నా పాణిగ్రహణం చేశాడు కాబట్టి నేను వివాహం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను. అంతేకాదు నా పాణిగ్రహణం ఈయన చేసిన తర్వాత నేను మరొకరిని వివాహం చేసుకోవటం అనేటటువంటిది తగదు కదా. అందువల్ల ఇది ధర్మమో కాదో నువ్వు చెప్పవలసింది అని చెప్పి అడిగింది. వెంటనే ఈయన అన్నాడు, ఇప్పుడు ఈయనకి తన కుమార్తె అంటే చాలా ఇష్టం, అనురాగము. కుమార్తె మాటను ఈయన తోసిపుచ్చలేడు కూడా, దీన్ని కూడా కాదనలేడు. అందువల్ల ఆయన అన్నాడు, నువ్వు ఈమెను రక్షించేటటువంటి సమయంలో ఈవిడ యొక్క పాణిగ్రహణం చేశావు కాబట్టి ఆ రకంగా మీ ఇద్దరికి కూడా వివాహం అయిపోయినట్టే. కాబట్టి ఈవిడ్ని స్వీకరించడం అనేటటువంటిది ఇది అధర్మం కాదు. కాబట్టి నువ్వు తప్పకుండా ఈ దేవయాన్ని వివాహం చేసుకోవడంలో ఇటువంటి ఇబ్బంది కూడా నీకు కలగదు అని చెప్పి ఈయన ఆ యయాతితో చెప్పాడు. ఎప్పుడైతే యయాతి ఆ శుక్రాచార్యుల వారు ఈ రకంగా చెప్పారో, సరే మీరు చెప్పినట్టుగానే, మీరు మహానుభావులు కాబట్టి, తపస్సంపన్నులు కాబట్టి మీరు చెప్పినట్టే నేను తప్పకుండా వివాహాన్ని చేసుకుంటాను అని చెప్పి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ దేవయాన్ని వివాహం చేసుకోవడంతో పాటు ఈయనకి ఆవిడికి దాసీ జనాలుగా ఉన్నటువంటి శర్మిష్ట మరియు ఆవిడతో కూడినటువంటి 1000 మంది కూడా ఆవిడ్ని అనుసరించవలసి వచ్చింది. దాంతో ఈ యయాతి మహారాజు ఈ దేవయాన్ని, శర్మిష్టను, ఆ శర్మిష్టతో కూడినటువంటి 1000 మంది దాసీ జనాలు వీళ్ళందరినీ తీసుకుని తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శుక్రాచార్యుల వారు ఇప్పుడు ఒక్క మాట చెప్పాడు. ఈ శర్మిష్ట మా దేశాన్ని పరిపాలించేటటువంటి వృషపర్వుని యొక్క కుమార్తె. కానీ కారణాంతరాల వలన ఇప్పుడు ఈమె నా కుమార్తెకు దాసీగా ఉన్నది. అయితే మా రాజుగారి కుమార్తె అయినటువంటి ఈమె కూడా అటువంటి దాస్యంలో ఉన్నా కూడా ఆమెను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు నీ రాజ్యంలో ఉంచకూడదు. కాబట్టి ఆవిడ్ని కూడా ఉన్నతంగా ఒక మంచి ఉన్నతమైనటువంటి భవనంలో సకల సౌకర్యాలతో ఆవిడ ఉండేట్టుగా చూడు. ఆవిడికి ఏ సౌకర్యాలైతే నా కుమార్తె అయినటువంటి దేవయానికి కలగజేస్తున్నావో అవన్నీ కూడా ఆవిడికి కూడా కలగజేయి. కానీ ఆవిడతో అంటే ఆ శర్మిష్టతో మాత్రం ఎటువంటి సంబంధాన్ని పెట్టుకోకు, అది నీ ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి ఆవిడ్ని కూడా గౌరవంగా చూడు, ఆవిడ కూడా ఉన్నతంగా చూడు, కానీ ఎప్పుడు కూడా ఆవిడని కోరుకోకు అని చెప్పి చెప్పాడు. దానికి యయాతి సరే అని అంగీకరించి వీరందరినీ తీసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి వాడు ఈ దేవయాని తన యొక్క అంతఃపురంలో భార్య కాబట్టి తన యొక్క అంతఃపురంలో ఉన్నది. ఈ 1000 మందితో కూడినటువంటి ఈ శర్మిష్ఠకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మింపజేసి ఆ భవనంలో వీళ్ళందరూ కూడా ఉండటానికి తగినటువంటి ఏర్పాట్లు చేశాడు. ఆ భవనంలో వీళ్ళందరూ కూడా శర్మిష్ఠ, అలాగే ఆవిడతో కూడినటువంటి 1000 మంది పరిచారకులు వాళ్ళందరూ కూడా ఆవిడతో ఉన్నారు. ఎప్పుడైతే
దేవయాని తాను కావాలనుకుంటుందో అప్పుడు వచ్చి ఈ శర్మిష్ఠ తాను చేయవలసినటువంటి సేవలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. ఈ రకంగా ఈ శర్మిష్ఠ మీద తనకు కలిగినటువంటి అవమానానికి ప్రతీకగా ఈ అమ్మాయి ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆమెను సేవకురాలుగా ఉపయోగించుకుంటోంది. అలాగే ఇప్పుడు చాలా గొప్పవాడైనటువంటి ఆ యయాతి మహారాజు గారి దగ్గర సమస్తమైనటువంటి సౌఖ్యాల్ని అనుభవిస్తూ ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంది. ఈ రకంగా శుక్రాచార్యుని కుమార్తె అయినటువంటి, అంటే రాక్షస గురువు శుక్రాచార్యుని కుమార్తె అయినటువంటి ఈ దేవయాని యయాతికి భార్య అయింది. అంతేకాదు, ఎవరి వల్ల అయితే తాను అవమానాన్ని పొందిందో అటువంటి శర్మిష్ఠకు శర్మిష్ఠ చేత దాస్యము చేయించుకుంటూ ఆనందాన్ని పొందుతుంది. 2 రకాలైనటువంటి ఆనందాన్ని పొందుతుంది. ఇప్పుడు యయాతిని వివాహం చేసుకుని, చాలా గొప్ప రాజుని వివాహం చేసుకుని సకల సౌఖ్యాల్ని అనుభవిస్తోంది. శర్మిష్ఠ చేత సమస్తమైనటువంటి దాసీ పనులు చేయించుకుంటూ, ఆవిడ చేత కూడా అన్ని సేవలు చేయించుకుంటూ, ఆ రకంగా కూడా తన యొక్క అవమానానికి ప్రతీకారం తెచ్చుకుంటూ అక్కడ కూడా ఆనందాన్ని పొందుతుంది. ఇటువంటి కుటిలత్వంతో కూడినటువంటిది ఈ దేవయాని యొక్క మనస్తత్వము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు. స్వస్తి.